ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నన్ను ఈ ప్రాంతానికి పరిచయం చేసి మీతో సహవాసం చేయడానికి సమయాన్ని అనుగ్రహించిన ఏరియా గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ సహవాసం ప్రారంభికులైనటువంటి వారు పౌండర్ గారు, శామ్యుల్ రాయ్ గారు కొంత పరిచయం ఉన్నారు, ఎక్కువ పరిచయం లేదు. నాకు పేరైతే విన్నాను, ప్రభునందు కూడా నిద్రించారని తెలుసు. అలాగే అయ్యగారి యొక్క కుమార్తె మేరీ సుజాత, అలాగే అల్లుడు గారు అయినటువంటి ప్రభాకర్, సునీల్ ప్రభాకర్, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చాలా మంచిది ఈ ప్రాంతంలో ఇంత చక్కగా మందిరం కట్టబడి ఆరాధన జరగడం, అది దేవుని నామానికి ఎంతో మహిమ. హల్లెలూయా. మంచిది. నేను ఇదే ఫస్ట్ టైం మీ దగ్గరకు రావడం. గారికి ఈ మధ్య కాలంలోనే నాకు పరిచయం అయ్యారు. ఒక బైబిల్ క్లాస్లో నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కూడా కలిసి సహవాసం ఉంటాము. మరి మా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలంటే మేము ఎవరో మీకు తెలియాలి. నా పేరు సైమన్ బాబు. మా పాస్టమ్మ గారి పేరు ప్రిస్కిల్లా. ఆర్టీసీలో కండక్టర్గా జాబ్ చేస్తూ నాతో పరిచయంలో ముందు కొనసాగుతున్నారు. నాకు పాప, బాబు. పాప పేరు దివ్య, బీటెక్ కంప్లీట్ అయిపోయి నాతో పరిచయంలో ఉంటుంది. ఢిల్లీలో జాబ్ చేసేది. కరోనా టైంలో మరి జాబ్ విడిచిపెట్టి వచ్చేయడం జరిగింది. మళ్ళీ పంపించలేదు, ఎందుకంటే వివాహం కొరకు సిద్ధపరిచాము. పాపకి పంపించడానికి ఇష్టం లేక నాతో పరిచయంలో ఉంటూ వివాహం కొరకు సిద్ధపరిచాను. బాబు గిద్యోను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివి సిపిఆర్లో ఫైర్మ్యాన్గా ప్రైవేట్ కాంట్రాక్ట్ బేసిక్ మీద అక్కడ జాబ్ చేస్తున్నాడు. బాబు కూడా. ఇది మా కుటుంబ నేపథ్యము. మేముండేది పెదనర ప్రాంతము, గోపాలపట్నం దగ్గరలో. పెదనర ప్రాంతంలో కింద నీళ్ళు ఉంటుంది, పైన చర్చ్ కూడా కన్స్ట్రక్షన్ చేశాము. 2019లో మందిర నిర్మాణము చేస్తాము. పరిచర్య మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. సరే, నాకు ఇచ్చిన సమయానుకూలాన్ని బట్టి దేవుని మాటలు మనం విని సకాలంలోనే నేను ముగిస్తాను. దయచేసి ఎవరు అటు ఇటు తిరగకుండా దేవుని వాక్యం మనం శ్రద్ధగా విందాము. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము మొదటి వచనము చదువుదాం. అందరూ దయచేసి బైబిల్ తీసి చూడండి. నెహెమ్యా గ్రంథం, పాత నిబంధన గ్రంథము 409వ పేజీ.
10వ అధ్యాయము మొదటి వచనం. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని రాయించుకొనగా. చాలు. చిన్న మాట ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన దినములన్నీ మీరు ఎక్కడ చాటును మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి వ్యక్తిగతముగా, కుటుంబపరముగా, సంఘపరముగా మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచి సజీవుడైన మిమ్మలను ఆరాధించడానికి మరొక శ్రేష్టమైన పునరుద్ధానం దినమును మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవా, నీ దాసులు ప్రభువా, మీ అందు నిద్రించినప్పటికీ కూడా పరిచర్య ముందు కొనసాగడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. తనకిచ్చిన కుమార్తె అల్లుని బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి అయ్యా, మరి కొంత భారము బాధ్యత కలిగి ఈ పరిచర్యలో ముందు కొనసాగడానికి నడిపిస్తున్న ఏలియా గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీరిని మీరు రాబో దినాలలో దీవించండి, ఆస్వాదించండి, నీ కృపలో భద్రపరచండి. 30, 60, 100 ఈ పరిచర్ను ఆత్మల పంటతో అభివృద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా, ఈ సమయంలో నీ మాటలు చెప్పడానికి నిలబడుతుండగా యేసయ్యా, నా నోటికి నీ మాటలు అందించి నాతోనూ కూడిన బిడ్డలందరితో మీరు మాట్లాడి ముచ్చటించమని, ఈ మాటలు ప్రకారంగా మీ జీవించడానికి నీ సహాయము మాకు మెండుగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడండి. చదువుకున్న యవన బిడ్డలు కానీ, చదువుకున్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక పేపరు, పెన్ను పట్టుకొని కూడా రాసుకుంటూ దేవుని వాక్యం వింటే, ఇప్పుడు వాక్యం వినిన తర్వాత మీరు మీ గృహాలకు వెళ్ళి ఖాళీ సమయంలో మళ్ళీ ఆ వాక్యాన్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకోవాలి. ప్రభు చిత్తం అయితే మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ వాక్యము నేను అడిగినప్పుడు మీరందరూ చెప్పాలి. అందరు కాకపోయినా కొందరు చదువులేని తల్లులు ఉన్నారు, వాళ్ళు అర్థం కాకపోవచ్చు. చదువుకుని యవన బిడ్డలు ఎవరైనా ఉంటే వారు జ్ఞాపకంగా ఉంచుకోవడం మంచిది. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని రాసుకున్నగా. మొట్టమొదటిగా వీళ్ళు ఏం చేశారు? మేము అనే మాట మనకు కనిపిస్తుంది. మేము అనే మాట బహువచనమా ఏకవచనమా? బహువచనం అంటే అందరము. నేను వచ్చాను అంటే పక్కనే వచ్చాను. మేము వచ్చామంటే లేక మా పాస్టమ్మ గారు, మా బాబు వచ్చామంట. నేను అనే మాట ఒక్కరికి సంబంధించినది. మేమనే మాట అందరికీ. ఇక్కడ నేను అన్నారా, మేము అన్నారా? మేము అంటే అక్కడ ఒక గుంపు ఉంది. ఆ గుంపు సంఖ్య ఎంత ఇక్కడ రాయబడలేదు, కానీ ఇద్దరు మించి ఇంకా దాన్ని ఎంతైనా లెక్క చూసుకోవచ్చు. ఇక్కడ మేము అంటే సమూహముగా ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని రాసుకున్నారట. మొట్టమొదటిగా ఒప్పుకున్నారట. నా మాట్లాడుతున్నా మీరేం చేస్తున్నారు? ఒప్పుకున్నారు. రెండవదిగా చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకున్నారు. ఒప్పుకున్నారు, నిబంధన చేసుకున్నారు.
అంతటితో ఒక ఆత్మంట ఏం చేసుకున్నారండి? రాసుకున్నారు. ఇక్కడ 3 మాటలు. మొట్టమొదటి ఏముందండి? ఒప్పుకోవడము, నిబంధన చేసుకోవడము, రాసుకోవడము. ఒప్పుకోవడము, చేసుకోవడము, రాసుకోవడము చేసుకున్నారు. ఇంతకీ వీళ్ళు ఏం ఒప్పుకుంటున్నారు? వీళ్ళేమి నిబంధన చేసుకుంటున్నారు? ఏమి రాసుకున్నారు అనేది మనకు అర్థము కావాలి. వీరు ఒప్పుకుంటున్నారు, నిబంధన చేసుకున్నారు. నిబంధన చేసుకోవడమే కాదు కానీ రాసుకున్నారు. మనము ఒక గృహం కొన్నా, ఒక ల్యాండ్ కొన్నా, సైట్ తీసుకున్న డాక్యుమెంట్స్ రాసుకుంటారు కదా. ఎందుకు రాసుకుంటారంటే నోటి మాట కంట ఏమండి రాసుకునే ఆ నోటే గొప్పది. రేపు పొద్దున ఎవరైనా ఇది మళ్ళీ నాది అని అమ్మిన వాళ్ళు వస్తే ఏం చూపిస్తారు? ఆధారం ఏముంది? నోటు. ఇక్కడ వీళ్ళు రాసుకోవడం కూడా చేసుకున్నారు. ఇది ఎవరితో నిబంధన చేసుకుంటున్నారండి? ఎవరి దగ్గర ఒప్పుకున్నారు? ఎవరితో నిబంధన చేసుకున్నారు? ఎవరి సన్నిధిలో రాసుకుంటున్నారు? మనుషుల దగ్గర కాదు. వీరు దేవుని దగ్గర ఒప్పుకొని నిబంధన చేసుకొని రాసుకున్నారు. ఎవరి దగ్గర వీళ్ళు? సేవకుడి దగ్గర కాదు, సేవకురాల దగ్గర కాదు, తల్లిదండ్రుల దగ్గర కాదు, సంఘంలో పెద్దల దగ్గర కాదు. కానీ వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకున్నారు, నిబంధన చేసుకున్నారు. అంత మాత్రమే కాదు కానీ మర్చిపోతామేమని రాసుకున్నారు. హల్లెలూయా. చక్కటైన మాటలు. ఇంతకీ వీళ్ళేం ఒప్పుకున్నారు? వీళ్ళేం నిబంధన చేసుకుంటున్నారు దేవునితో అనేది మనకి ప్రశ్న. వీళ్ళెవరు అంటే అన్య జనాంగం మాత్రము కాదు. వీళ్ళెవరంటే యూదులు. యూదులు అనగా దేవుని జనాంగము, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. వీళ్ళు అన్యులు కాదు. ఈ దేవుని బిడ్డలైన వారు, అమ్మ నా మాట్లాడుతున్నాయా? దేవుని బిడ్డలైన వారు ఒప్పుకుంటున్నారు, నిబంధన చేసుకున్నారు, రాసుకున్నారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఇంతకు వీళ్ళేం ఒప్పుకున్నారు, వీళ్ళేం రాసుకున్నారు అని మనం చూసుకున్నట్లయితే, ఇవన్నీ చెప్పడానికి నాకైతే సమయం లేదు కానీ ఇందులో కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. తర్వాత చదివి వచ్చిన వాళ్ళందరూ ఈ 10వ అధ్యాయం అంతా మీ గృహానికి వెళ్ళి చదివి ధ్యానించండి. వారు ఏమి ఒప్పుకున్నారో, ఏమి నిబంధన చేసుకున్నారో, ఏమి రాసుకున్నారో. తర్వాత మీరు గృహానికి వెళ్ళి ఈ మాటలు ధ్యానించండి. చూద్దాం వీరు ఏమి దేవుని దగ్గర ఏమి ఒప్పుకున్నారు అని మాటలు మనం చూసుకున్నట్లయితే, అదే అధ్యాయము 27, 28 వచనాలు కలిసి ఉంటాయి. అంత చదవడానికి సమయం లేదు కానీ అక్కడ చివరి మాట నేను చూడండి. చివరిగా వచనం అంట, చివరి మాట, అందులోనే చివరి మాట. మోసే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి. చదవండి. మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. ఈ దేని కొరకు కూడుకున్నారండి? ఇదంతా చదవడానికి మనకు సమయం లేదు కనుక ఆ 2 వచనాల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. యెహోవా ధర్మశాస్త్రమును వారు ఏం చేస్తారట? అనుసరించి నడుచుకుంటామని దేవుని దగ్గర ఒప్పుకొని నిబంధన చేసుకొని రాసుకున్నారు. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రం లేదా మోసే రాసిన ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేస్తారట? అనుసరించి
నడుచుకుంటారట. ఒక విధంగా చెప్పుకోవాలంటే మోసే ధర్మశాస్త్రాన్ని విని దాని ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారు? జీవిస్తాము అని ఎవరితో ఒప్పుకుంటున్నారు? ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నారు? ఎవరి దగ్గర నిబంధన చేసుకున్నారు? ఎవరి దగ్గర రాసుకున్నారు? దేవుని దగ్గర. దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదా మోసే రాసి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరిస్తారట. ధర్మశాస్త్రము అంటే ఐదు ఖండాలే. ఆది కాండము నుంచి ద్వితీయోపదేశకాండ 5 ఖండాలే కాదు, కానీ ధర్మశాస్త్రం అంటే 66 పుస్తకాల్లో ధర్మశాస్త్రం. ఈ 66 పుస్తకాల్లో రాయబడిన మాటలన్నీ వీళ్ళు ఏం చేస్తారట? వింటారు. వినిన దాని ప్రకారంగా జీవిస్తాము అని ఎవరితో చెప్పుకుంటున్నారు? దేవుని దగ్గర ఒప్పుకొని నిబంధన చేసుకొని రాసుకున్నారు. దేవుని ధర్మశాస్త్రాన్ని మనము వినాలి, అనగా దేవుని వాక్యాన్ని మనము వినాలి. వినిన దాని ప్రకారంగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి, అనుసరించాలి, పాటించాలి, జీవించాలి. ఏదైనా కలుపుకోవచ్చు. ఈ దినాల్లో చాలా మంది దేవుని సంఘానికి వస్తున్న వారందరూ కూడా వాక్యం వింటున్నారు. వాక్యం మాత్రము అందరూ వింటున్నారు. యవనస్తులు వింటున్నారు, స్త్రీలు వింటున్నారు, పురుషులు వింటున్నారు, పెద్దవాళ్ళు వింటున్నారు, అందరూ వింటున్నారు. మరి వాక్య ప్రకారంగా నడిచిన వారు ఎందరూ నడుస్తున్నారా? మనుషులు చెప్పిన ప్రకారంగా మనం నడిచినా నడకపోయినా పర్వాలేదు. దేవుని వాక్యం మనకి ఏమైతే చెబుతుందో ఆ వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలి? జీవించాలి. అసలు యేసు ప్రభు, యేసుని ఎవరు ప్రేమించిన వాళ్ళు అని మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్తలో అంటాడు. చూడండి, యోహాను సువార్త మంచిది అనుకుంటాను. మంచిది నాకు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చూడండి. నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొని వాడే. వినేవారు దేవుని ప్రేమించిన వాళ్ళు కారు, విని దాని ప్రకారంగా నడిచిన వాళ్ళే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు. వినే వాళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు కారు. వినిన ప్రకారం ఏం చేయాలి? ఆ మాట ప్రకారంగా జీవిస్తారు. ఎవరు జీవిస్తారో వారే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు. వినిన వారందరూ దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు కారు. వాక్యం వినాలి, వాక్యం ప్రకారంగా జీవించాలి. మరి ఎంతమంది జీవిస్తున్నారో దేవునికే ఎరుక. ఒకసారి ఆలోచించండి. మీరు ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వింటున్నారో, ఎన్ని వాక్యాలు విన్నారో, ఎన్ని ప్రసంగాలు విన్నారో, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్నారా? వాళ్ళు దేవుని దగ్గర మేము ఒప్పుకొని నిబంధన చేసుకొని రాసుకున్నారు. ఏమని? ప్రభువా, నీ వాక్యం వింటాం, వాక్యం ప్రకారంగా జీవిస్తాము అన్నారు. మనం కూడా ఏం చేయాలి? వాక్యం వినాలి, వాక్యం ప్రకారంగా జీవించాలి. హల్లెలూయా. రెండో మాటలోకి వెళ్తాను. అందులోనే నెహెమ్యా చూడండి, 10వ అధ్యాయము. నెహెమ్యా 10వ అధ్యాయము 2వ మాటగా 29 చదవండి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధి గల వారెవరో వారును ఈ విషయంలో ప్రధానులై తమ బంధువులతో కలిసిరి. 30 మరియు మేము దేశపు జనులను మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు దేశపు ప్రజల విశ్రాంతి దినమందు. 29, 30 వచనాలు ఆ రెండు కలిపి ఇక్కడ ఓవరాల్గా మనకు ఒక విషయం తెలుస్తుంది. అన్య జనాంగంతో మేము
ఏమిటి సహవాసము చెయ్యమనే మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఏమని ఒప్పుకుంటున్నారంటే, ప్రభువా అన్యుల పిల్లలను మేము వివాహము చేసుకోము, మా పిల్లలను అన్యులకు ఇవ్వము అంటున్నారు. ఏమంటున్నారండి? మేము అన్యుల్ని వివాహము చేసుకోము, మా పిల్లల్ని అన్యులకు ఇవ్వము. అంటే ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, అన్యులతో మేము సహవాసము చెయ్యము అంటున్నారు. మొట్టమొదట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుని దగ్గర ఏమండి ఒప్పుకొని చెప్పుకొని నిబంధన చేసుకొని రాసుకున్నారు. యెహోవా ధర్మశాస్త్రమును విని దాని ప్రకారంగా జీవిస్తాము ప్రభువా అన్నారు. రెండోది ఏమంటున్నారంటే, అన్యులతో మేము సహవాసము చెయ్యము అంటున్నారు. అన్యులతో మనం సహవాసము చేయకూడదు. సహవాసం చేయకూడదు అంటే మాట్లాడకూడదనా? అన్యులతో సహవాసం చేయాలి, వారితో సహవాసం చేయాలి, కానీ వారి క్రియలు మాత్రం మనము, వారి పనులు మనము చేయకూడదు. ఒక అన్యుడు ఒక క్రైస్తవుడు కలిసి ఉద్యోగం చేస్తారు. ఏం చేయాలి? వాళ్ళతో కలిసి మన ఉద్యోగం మానేయాలా? జాబ్ అయితే చేయాలి. అన్యులు చేస్తున్న పనులు మనలో ఉండకూడదు. అన్యులు చేస్తున్న ఏమిటి ఏ క్రియ కూడా మనలో ఉండకూడదు. అన్యులు చేస్తున్న పనులు మనందరికీ తెలిసినవే. అన్యులు ఏం చేస్తారండి? విగ్రహారాధన చేస్తారు, మనం చేయకూడదు. అన్యులు ఏం చేస్తారు? త్రాగుడు, మనం త్రాగకూడదు. వారు ఏం చేస్తారు? స్మోక్ చేస్తారు, మనం స్మోక్ చేయకూడదు. ఇంకా అన్ని చెడు కార్యాలన్నీ వాళ్ళు చేస్తారు, అందులో ఏది కూడా మనలో ఉండకూడదు. అన్యులతో మనం సహవాసం చేయకూడదు. ఫంక్షన్లు ఎప్పుడు పెడతారో ఆదివారమే పెడతారు. ఎప్పుడు పెడతారు? ఆదివారమే. మందిరానికి వస్తామా? ఫంక్షన్కి వెళ్తామా? ఫంక్షన్కి వెళ్తాం. సత్యం మాట్లాడారు నిజం. ఒక ఆదివారం మిస్ అయినా పర్లేదు, మళ్ళీ రెండో ఆదివారం మనకు వస్తుంది. కానీ ఫంక్షన్ రాదు కదా, ఒకసారి చేసుకుంటాం. పెళ్ళి ఒకసారి అవుతుంది, మెచ్యూర్ ఫంక్షన్ ఒకసారి అవుతుంది, గృహప్రవేశం ఒకసారే చేస్తారు. ఈ వారము అటు, వచ్చే వారం ఇటు. తప్పు. ఆరాధన అయ్యాకే మనం అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. వెళ్ళాలి, వెళ్ళకూడదని కాదు, వెళ్ళాలి. వాళ్ళు ప్రేమించాలి, కానీ దేవుని ప్రేమించి సెకండ్ వాళ్ళని మనము అన్యులతో సహవాసం చేయకండి. అన్యులతో సహవాసం చేసి పాడైపోయిన ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? సొలొమోను ఏం చేశాడు? జ్ఞాని అయిన సొలొమోను ఏమైపోయాడు? ఇంకా ఒక బైబిల్లో ఒక యోధుడు, ఆడవాళ్ళతోటే స్నేహం ఆయనకి, మగవాళ్ళతో స్నేహం లేదు. ఎవరు? సంసోను. అన్ని స్త్రీలు ఏం చేసుకున్నాడు? బలమంతా. అన్నిటితో మనం సహవాసము చేయకూడదు, వారి క్రియల్లో మనము ఏకీభించకూడదు. చూసుకోండి ఎంతమంది వారి అన్యులు. మన కుటుంబస్తులందరూ ప్రభువుని ఎరగలేదు, రక్షణ పొందలేదు, కొందరే రక్షణ పొందారు. అలాగని వాళ్ళు ప్రేమించాలి, వారి కార్యాలకు మనం వెళ్ళాలి, కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టి మాత్రం మనం వాళ్ళతో మనము వెళ్ళకూడదు. ఏ ఫంక్షన్ అయినా ఆరాధన అయిన తర్వాతే మనము వెళ్ళాలి. ఈ తీర్మానం ఎంతమందికి ఉంది? చాలా మందికి లేదు. వారు అన్యులతో సహవాసం చేయలేదు, మనము కూడా అన్యులతో సహవాసము చేయకూడదు. వారి క్రియలు మనలో ఉండకూడదు, వారి క్రియలు మనలో ఉండకూడదు. అందుకని ఎఫెసీ పత్రికలో పౌలు ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు, చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 4:17 చూడండి. అక్కడ ఒక మాట 17 ఎఫెసీ పత్రిక 4 కాబట్టి నడుచుకొనున్నట్లు మీరికి మీదట నడుచుకొనకూడదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్ని జనులు నడిచినట్లయితే మనము నడవమన్నాడా? నడవద్దన్నాడా? ఒకప్పుడు మనం నడిచిన వాళ్ళమే, కానీ ఇప్పుడు నడుస్తున్నాం. నడవకూడదు. పౌలు
ఖచ్చితంగా చెప్పేశాడు సంఘానికి, అన్ని జనులు నడిచినట్లయితే మీదట మీరు నడవకండి. వారి మార్గం మంచిది కాదు, వారి సహవాసం మంచిది కాదు. వారు అన్నిలతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారట. 106వ కీర్తనలో ఉంటుంది. వారి క్రియలు నేర్చుకున్నారట. మన అన్నిలతో సహవాసము చేయకూడదు. మీరు ఎవరితో ఒప్పుకుంటున్నారండి? మేము ఒప్పుకొని చెప్పుకొని నిబంధన చేసుకొని రాసుకున్నారు. ఎవరితో? దేవునితో. దేవుని యొక్క ధర్మశాస్త్రమును విని అనుసరిస్తాము అన్నారు. రెండవదిగా అన్నులతో మేము సహవాసము చెయ్యము అన్నారు. మూడవదిగా చూపిస్తాను చూడండి, అదే నెహెమ్యా 10 అందులోనే ఉందాం. అధ్యాయం అంతా చూద్దాం. ఇప్పుడు మనం ఎన్ని మాటలు నేర్చుకున్నామండి? దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటాము, అన్యులతో సహవాసము చెయ్యము. మూడవదిగా 31 చూడండి. దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజనము పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమును గాని పరిశుద్ధ దినములోని గాని వాటిని కొనుకుందుమని 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీలు వదిలించి వేయుదునని నిర్ణయించుకొంటిమి. చాలండి. ఇక్కడ విశ్రాంతి దినమున వీరు ఏం చేస్తారట? అమ్మరు, కొనరు. వీళ్ళు ఎవరితో ఒప్పుకుంటున్నారండి? మన మూలవాక్యం, మేము ఒప్పుకొని చెప్పుకొని నిబంధన చేసుకొని రాసుకున్నాం. ఎవరితో? దేవునితో. యెహోవా ధర్మశాస్త్రాన్ని విని దాని ప్రకారంగా జీవిస్తాము, అన్యజనాంగంతో మేము సహవాసము చెయ్యము. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? విశ్రాంతి దినాన్న మేము దేవుని సన్నిధిలో ఉంటాము. ఆ దినాన్ని మేము అమ్మము, కొనము. విశ్రాంతి దినము. ఆ దినాల్లో శనివారం వారికి విశ్రాంతి దినం. ఇప్పుడు మనకి పునరుద్ధాన దినము ఆదివారము. వాళ్ళు విశ్రాంతి దినాన్ని మేము ఏ పని చెయ్యము. ఒకవేళ వ్యాపారం కూడా చెయ్యమంటున్నారు. అమ్మము, కొనమంటే ఏంటది? వ్యాపారం. అమ్ముకోవడం, కొనుక్కోవడం. కొనడం అంటే వ్యాపారం చెయ్యము. విశ్రాంతి దినాన్ని మేము పాటిస్తాం, ఆచరిస్తాం, దేవుని సన్నిధిలో ఉంటాం అంటున్నారు. మనము పునరుద్ధాన దినములో ఎక్కడ ఉండాలి? ఆదివారము మందిరములో ఉండాలి. ఎంతమంది ఉంటున్నారు? నమ్మి బాప్తిస్యం పొందిన వాళ్ళు ఎంతమంది దేవుని మందిరంలో ఉంటున్నారు? ఇప్పుడే విన్నాం కదా. ఈరోజు ఏదైనా కార్యక్రమం బంధువుల విషయంలో కానీ, ఎమర్జెన్సీ ఎవరైనా చనిపోతే, ఎవరికైనా ఇంట్లో బాగోకపోతేనే తప్ప మిగతా విషయాల్లో మాత్రము దేవుని మందిరాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. విశ్రాంతి దినాన్ని పని చేస్తే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఏమన్నాడు? రాళ్లతో కొట్టి చంపేశారు. నిర్గమాకాండలో ఒక అబ్బాయి యవనస్తుడు ఏం చేస్తాడు? విశ్రాంతి దినాన్న కట్టెలు ఏరుటకు అరణ్యానికి వెళ్ళాడు, పని చేయడానికి వెళ్ళాడు. ఆ విషయం మోసే దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోసేతో ఏమన్నాడు? పాలెం వెలుపులకు వాడిని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి, ఇప్పుడు మన మందిరానికి రాలేని అందరినీ ఏం చేయాలి? అవునా? వాళ్ళకో న్యాయమా, మనకో న్యాయమా? విశ్రాంతి దినము వాళ్ళు ఏం చేస్తున్నారని దేవుని మందిరంలో ఉంటానన్నారు. మరి ఆదివారం మనం కూడా దేవుని మందిరం ఉండాలా లేదా? ఉండాలా? ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరంలోనే మనము ఉండాలి. ఒక ఆదివారం మందిరంలోనే కాకుండా మందిరంలో జరుగుతున్న ప్రార్థన సమయాలు ఎన్నో ఉంటాయి. శుక్రవారం, బుధవారం, మాకు వారానికి 4 రోజులు. ఆదివారం ఆరాధన, బుధవారం స్త్రీల ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం దిద్దుబాటు ప్రార్థన, సండే స్కూల్. ఇవి మా నెలాఖరులో ఓన్లైట్ ప్రార్థన. కనుక ఆదివారం కూడా మనం ఎక్కడ ఉండాలి? ఆలయంలో ఉంటాం. నా మాటలు అర్థమవుతున్నాయా?
వీరు దేవునితో ఏమనుకుంటారు, మేము ఒప్పుకొని చెప్పుకొని నిబంధన చేసుకొని రాసుకున్నారట దేవుని దగ్గర. ఏమని? యెహోవా ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించి నడుస్తాం, వాక్యం వింటాం, వాక్యం ప్రకారంగా జీవిస్తాం. రెండోది, అన్యులతో మేము సహవాసము చెయ్యము. మూడవదిగా వ్యాపారము చెయ్యము. ఇంకా విశ్రాంతి దినాన్ని ఆదివారం పరిశుద్ధంగా మేము ఆచరిస్తాము. మరొక మాట చూడండి, 32 అందులోనే ఉందాం. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటుమి. చూడండి, ఇక్కడ ఆ 32వ వచనం నుంచి 36వ వచనం వరకు మీరు చదివితే, ఇక్కడ మందిర పని విషయాలలో మేము అన్ని చేస్తాము, మందిరంలో ఏ పని అయితే ఉంటుందో ఆ పనులు మేము తూచా తప్పకుండా చేస్తాము, మందిర పనిలో విషయాల్లో మేము ఉంటాము అని ఆ వచనాలన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. చదివించడానికి సమయం లేదు కనుక నేను మీకు అర్థమవుతుంది. అందులో ఉన్న వివరణ మాత్రమే ఇస్తున్నాను. తర్వాత మిమ్మల్ని మీరు ఇంటికి వెళ్ళి ఈ అధ్యాయం అంతా చదవండి, 10వ అధ్యాయం అంతా. మందిరంలో పని విషయాల్లో వాళ్ళు ఏం కలిగి శ్రద్ధ కలిగి ఉంటారట. మందిరంలో పనులు ఉంటాయా ఉండవా? ఇంట్లో పనులు ఉంటాయా ఉండవా? ఇంట్లో పనులు లేవా? పని లేని మనిషి భూమి మీద ఎవరు? అందరూ పని చేస్తూనే ఉన్నారు. ఇంట్లో పనులన్నీ ఎలాగైతే మనం చక్కబట్టుకుంటామో దేవుని మందిరంలో కూడా ఏ పని అయితే ఉందో ఆ పని మనం ఏం చేయాలి? చేయడానికి రావాలి. చెప్తే చేయడం కాదు, చెప్తే చేయడం కాదు. ఆ పని నీకు కనిపించినప్పుడు అది చేయడానికి నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. ప్రార్థన జరిగినప్పుడే కానీ, లేదా ఏదైనా సభలు పెట్టినప్పుడే కానీ, ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడే కానీ ఏం చేయాలి? పనులు ఉంటాయి ఉండవా? సేవకులు ఒక్కలే కాదు, సంఘం అంతా కలిసి ఏం చేయాలి? పని చేయాలి. సంఘం అంతా కలిసి పని చేయాలి. నాకు కాదులే, నేను వచ్చి కూర్చొని గెస్ట్గా వచ్చి వెళ్ళిపోతానే అని అనకూడదు. మీ ఇల్లు, మన ఇల్లులు ఎంత చక్కగా తెల్లవారు లెగిసి ఎంత చక్కగా ఏమండి బాగు చేసుకుంటామో, అలాగే మందిరములో ఉండే విషయాలన్నీ, మందిరంలో ఏ పని అయితే ఉందో ఆ పని అంతా మనం ఏం చేయాలి? చేతికి అందినంత వరకు మన పని చెయ్యాలి. వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రభువా ప్రత్యక్ష గుడారములో లేకపోతే సొలొమోను కట్టిన మందిరములో మాకు అందిన పనంతా మేము తూచా తప్పకుండా చేస్తామని ఎవరితో చెప్పుకుంటున్నారండి? దేవునితో మాట్లాడుతున్నారు వీళ్ళు. మేము ఒప్పుకొని చెప్పుకొని నిబంధన చేసుకొని రాసుకుంటున్నారు. ఎవరితో? దేవునితో. దేవుని ధర్మశాస్త్రమును వాక్య ప్రకారం మేము వింటాము, దాని ప్రకారంగా జీవిస్తాము, అన్యులతో సహవాసము చెయ్యము, విశ్రాంతి దినాన్ని మేము పరిశుద్ధంగా ఆచరిస్తాము. మందిర పని విషయాల్లో కూడా మేము మాకు అందిన పని మేము చేస్తాము అన్నారు. ఎంత చక్కగా దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటున్నారండి. ఇవన్నీ మనకు వర్తిస్తాయా? వర్తించవా? ఈ దినాల్లో దేవుని బిడ్డలైన వారికి ఈ మాటలు ఎంతో అవసరం. వాక్య ప్రకారంగా జీవించాలి, అన్యులకి మనం దూరంగా ఉండాలి. ఏమంటే దేవుని మందిరంలో మనం ఏం చేయాలి? విశ్రాంతి దినము, పునరుత్థాన దినములో ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి. మందిరంలో ఉన్న పనులన్నీ ఏం చేయాలి? మనము చెయ్యాలి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు 1992వ సంవత్సరంలో బాప్తీసం పొందాను. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు, యవన ప్రాయం. నా ఇంటూ 10th వచ్చిన 10th క్లాస్ అప్పుడు నాది. 92వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున నేను బాప్తీసం పొందాను. ఇప్పటికి 32 సంవత్సరాలు అనుకుంటాను. 32-33 సంవత్సరాలు నేను ప్రభువుని నమ్ముకొని యవనస్తుడిగా. మా మందిరం అప్పుడు పాక నరవ ప్రాంతంలో. ఆ మందిరము అంతా కూడా నేను తెల్లవారు లేచి ఆదివారం పూట ఏం చేసేవాడిని? మొత్తం అంతా తుడిచి చాపలు వేసేవాడిని.
నేను గొప్ప కొరకు చెప్పలేదు, మిమ్మల్ని ప్రోత్సహించాలని మాట చెప్తున్నాను. చాపలేసి మొత్తం తుడిచి చాపలేసేవాడిని. మైక్ ఉంటుంది కదా, అప్పుడు చిన్న గల్లాలు ఉండేవి. ఆ గల్లాలు ఇప్పటికీ మా చర్చిలో పెద్ద సర్వే చెట్టు ఉండేది, పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు ఎక్కి నేను ఏం చేసేవాడిని, ఆర్లు కట్టేవాడిని, కట్టి పాటలు వేసేవాడిని. అది అయిపోయిన తర్వాత 8 గంటలకి సండే స్కూలు, పిల్లలు వస్తే సండే స్కూలు నడిపించి 9 గంటలకి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ఏం చేసేవాడు, 10 గంటలకల్లా ఆరాధనకి వచ్చేవాడిని. మళ్ళీ ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఆ చేపలన్నీ ఎత్తి పక్కన పెట్టి మళ్ళీ తుడిచి ఆ సర్వే చెట్టు ఎక్కి ఆ మైక్ సెట్ అంతా మళ్ళీ ఒక దగ్గర భద్రపరిచి వెళ్ళేవాడు. ఇది నా దినచర్య. అప్పుడు నాకు తెలియదు, ఏదో ఆయన పాస్టర్ గారు చెప్తున్నారు, చేస్తున్నాను. ఆ పరిచర్య అది తెలుసో తెలియక చేశానో, ఆయన పని నేను చేసినప్పుడు నా పని ఎప్పుడైనా చేస్తున్నాడు. ఇప్పుడు నా పని అంతా ఆయనే చేస్తున్నాడు. నా పిల్లలు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేశాడు, చక్కగా చదువుకోవడానికి చక్కటైన ఉద్యోగము, చక్కటైన పరిచర్య, చక్కటైన మందిరము ఉన్నతంగా చేశారు. ఎక్కడైనా సువార్త కోట ప్రతి నెల మా దగ్గర మంగళవారం, ప్రతి నెల మంగళవారం గ్రామంలో సువార్త కోట ఉండేది. ఆ సువార్త కోటానికి నేను వెళ్ళి, సైకిల్ ఉండేది నాకు, పనికిలో సైకిల్. ఆ సైకిల్ మీద 2 ఆర్లు కట్టుకొని టంకు పెట్టి ఉంటుంది కదా, ఆ పెట్టిలో అన్ని సామాన్లు సర్దుకొని ఏ ఇంట్లో ప్రార్థన అయితే ఆ ఇంట్లోకి డాబా పైకి వెళ్ళి అవన్నీ సర్ది మైక్ కట్టి ఇంటికి వెళ్ళి, పాస్టర్ గారు వచ్చేటప్పుడు మైక్ పట్టుకోవడమే, మిగతా కార్యక్రమం అంతా సైకిల్ మీదే. ఊర్లో పక్క గ్రామాలు కూడా వెళ్ళేవాడిని. అంత దేవుని పని చేసినప్పుడు నా పని ఇప్పుడు చక్కగా చేస్తున్నాడు. దేవుని పని విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. నాది అనకూడదు. ఇప్పటికీ ఒక్కోసారి మా యవనస్తులు పడుకు లేకపోతే నేనే మా చర్చ్ అంతా బైక్ నేనే కడతాను, బైక్ మీద డాబా పైన. దేవుని పని విషయంలో ఎలా ఉండాలో తెలుసా? శ్రద్ధగా ఉండాలి. నాది కాదులే అనకూడదు. ఎవరిది? మంది. ఇక్కడ ఏమంటున్నారు, మేము మందిర పని విషయంలో ఏ పని అయితే మాకు కనిపిస్తుందో ఆ పని అంతా మేము చేస్తాము అన్నాడు. ఒప్పుకుంటున్నారు దేవుని దగ్గర. మేము ఒప్పుకొని చెప్పుకొని నిబంధన చేసుకొని రాసుకున్నాము. ఎవరితో? దేవునితో. యెహోవా వాక్యమును వింటాం, వాక్య ప్రకారంగా జీవిస్తాము. అన్యులతో మేము సహవాసము చెయ్యము. పునరుద్ధానం దినం, విశ్రాంతి దినాన్ని మేము ఆచరిస్తాము. మందిర పని విషయాల్లో అన్నీ కూడా నాకు అందినంత వరకు నేను చేస్తాను అని తీర్మానము చేసుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. చూడండి 37వ వచనము చివరి మాట. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధమైన వృక్షములు, ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరంలో గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటల్లో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగాను, ప్రతి పట్టణంలో ఉన్న మా పంటలను 10వ వంతు ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుమి. చివరిగా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే దేవుడు మాకిచ్చిన దాంట్లో 10వ వంతు దేవునికి ఇస్తాము. దేంట్లోనూ ఒక డబ్బులోనే కాదు, అన్నిట్లో కూడా వీళ్ళు దశభాగం అంట తీస్తామని ఎవరితో చెప్పుకుంటున్నారు? ఎవరితో? మనం మొదట వచ్చిన మర్చిపోకూడదు. అది బేస్ చేసుకొని ఇదంతా మనము మాట్లాడుకుంటున్న సందర్భం. మేము ఒప్పుకొని
చెప్పుకొని నిబంధన చేసుకుని రాసుకున్నాం. మర్చిపోతారేమో రాసుకున్నారట. ఏమని? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడిచెదము, అన్యులతో సహవాసము చేయము, విశ్రాంతి దినాన్ని మేము పాటిస్తాము, మందిర పని విషయాలన్నింటిలో కూడా శ్రద్ధ కలిగి ఉంటాము, మీరు మాకు ఇచ్చిన దాంట్లో 10వ వంతు దేవునికి, 10వ భాగము దేవునికి ఇస్తాము అన్నారు. హల్లెలూయా. ఇది చాలా కొంచెం మనందరికి కష్టంగానే ఉంటుంది కదా. 4 బాగానే ఉన్నాయండి, 5వది మాత్రము ఎక్కడో గుచ్చుకుంది కదా. మనం చెప్పలేదు, దేవుడే మొట్టమొదటిగా దేవునికి దశమభాగం ఇచ్చిన వ్యక్తి ఎవరు? ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం గారు. దశమభాగం ఎక్కడ ప్రారంభమైంది? మెల్కీషెదెకు ఏమిచ్చాడు? అబ్రహాము 10వ వంతు చెల్లించాడు. తర్వాత ఎవరిచ్చారు? తన కుమారుడైన ఇస్సాకు. తర్వాత అక్కడ ఎవరు? తన ఇస్సాకు కుమారుడైన యాకోబు ఇచ్చాడా లేదా? నా మామ దగ్గర నుంచి తిరిగి నేను వచ్చేటప్పుడు ఎంత ఆస్తి అయితే పట్టుకొని వస్తానో అందులో అంతా నీకు 10వ వంతు ప్రారంభమయ్యిందా లేదా? అబ్రహాము దగ్గర నుంచి 10వ భాగం ప్రారంభమయ్యింది. అలాగే నిర్గమకాండంలో కూడా ఏమిటి? మోసేకు దేవుడు ఇచ్చాడు 12 గోత్రాలు. ఒక గోత్రం పని చేయదు, 11 గోత్రాలే పని చేయాలి. మిగతా లేవి గోత్రం మాత్రము పని చేయకూడదు. ఎందుకు? ఈ 11 గోత్రాలే పోషించాలి. ఈ దినాల్లో సేవకులు ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తున్నారంటే కారణం ఏంటో చెప్పండి? ఇచ్చేవారు, పోషించేవారు కదా. ఆ దినాలు లేవీలు ఉద్యోగం చేయలేరు. ఈ 11 గోత్రాలకి వారు ఏం చేయాలి? ప్రార్థన చేయడం, పరిచయం చేయడమే వాళ్ళ పని. పోషించడం వారి పని, సంరక్షించడము వీరి పని. మరి దినాల్లో సేవకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే కారణం ఏంటి? పిల్లలు పోషించుకోవాలి, చదివించుకోవాలి, ఆరోగ్యం అనారోగ్యం వస్తే బాగు చేసుకోవాలి. సేవకుడికి లేవా? సేవకుడు మనిషి కాడా? భార్య లేదా? పిల్లలు లేదా? వారి పోషణ లేదా? వారి వాహనం అవసరం లేదా? వారి భోజనం అవసరం లేదా? వారి గృహం అవసరం లేదా? వారి ఖర్చులు లేవా? ఉంటాయి ఉండవా? మరి దినాల్లో సంఘం పోషించవలసింది ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఉద్యోగాలు చేసుకొని సేవ చేస్తున్న పరిస్థితి కదా. మా సంఘంలో అందరూ పేదవాళ్ళే, మేమే ఇవ్వాలి వారికి. ప్రార్థన పెట్టుకున్నా, వాళ్ళకి ఏం కష్టం వచ్చినా మేమే. అయితే దేవుని మందిరానికి వాళ్ళు నడిపించి బలపరుస్తున్నాం, లేకపోతున్నాం. అయితే మళ్ళీ అన్నిటికీ ఉంటాయి ఫంక్షన్కి ఈడ్లు, గిఫ్ట్లు, అన్నిటికీ మళ్ళీ కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి. కానుకేయడానికి ఒక పాట ఉంది కదా, బాలసుబ్రహ్మణ్యం పాడుతాడు, 10 10 10 నేను పాడుకోనా. ఫస్ట్ పాట చూడండి, 10 10 10 10 రూపాయలే. ఎక్కడ? 10 10 10. ఇంకా అంతకుమించి 10వ భాగం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చేయాలి. ఎంత కష్టమైన దేవునికి ఇవ్వాలి. 20 రూపాయలు పనిచేసేవాడు నేను. ఎంతమంది 10వ భాగం? 2 రూపాయలు. అప్పుడు పెయింటింగ్కి లేబర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పెయింట్లు హెల్పర్కి అయితే మధ్యాహ్నం అయితే 20 రూపాయలు ఇచ్చేవారు, సాయంత్రం పని చేస్తే ఒక 50 రూపాయలు అంత ఇచ్చేవారు. నేను ఎప్పుడైతే కష్టపడ్డానో 50 రూపాయలు అయితే 5 రూపాయలు, 20 రూపాయలు అయితే 2 రూపాయలు ఇచ్చి, 300 అయితే నెలకి 30 రూపాయలు. ఆ ఆశీర్వాదం ఇప్పుడు వస్తు రూపంలో 1 కోటి రూపాయల వరకు కూడా దేవుడు దాచించాడు. అలాగని లేని వాళ్ళకి దేవుడు కూడా ఇస్తాడు. 2 ఇళ్ళు, మందిరం, ఉద్యోగం, పిల్లలు, ఒక
సైట్ ఓవరాల్గా చూసుకుంటే ఏమీ లేదు. నేను 10th క్లాస్ పాస్ అయ్యాను అంతే, చదివించిన వాళ్ళు లేక. 92లో 2nd క్లాస్లో అప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యాను, చదివించిన వాళ్ళు లేక. నాన్నగారు పోర్ట్ ట్రస్ట్లో జాబ్ చేస్తూ కూడా త్రాగుడు బానిస అయిపోయి చదివించలేకపోయాడు. నా తండ్రి గారు కష్టాలు పడి వచ్చాం, కానీ కష్టాలన్నిటినీ దేవుడు తొలగించి ఆశీర్వదకరంగా చేశాడు. నన్ను దీవెనకరంగా, అనేక మందికి దీవెనకరంగా మారుస్తున్నాడు. ఇచ్చి చెడిపోయిన వాళ్ళు లేరు, ఇవ్వకుండా బాగుపడేవాడు అవునంటారు కాదు. ఇచ్చి చెడిపోయిన వాళ్ళు లేరు, దేవునికి బాగుపడ్డారు. ఇవ్వండి. ఇప్పటి వరకు కూడా అప్ టు డేట్, ఇప్పటి వరకు కూడా మేము అది కొనసాగుతూనే, మాకు వచ్చిన దాంట్లో 10వ వంతు పక్కన పెట్టేయడమే. హాస్పిటల్ ఖర్చులు కూడా మేము వాడము, అది దేవుని పరిచయ కొరకది సపరేట్. ఇప్పటి వరకు దాంట్లో చేయబెట్టాం. సేవలోకి వచ్చిన బాబుదైనా అమ్మగారిదైనా అది ముందు పక్క తీసుకున్న తర్వాతే మిగతా మా పనులు దేవునికి ఇవ్వడం కూడా ఆశీర్వాదమా కదా? ఇద్దామా వద్దా? ఇక మీదకి ఇచ్చాను, దేవునికి ఇచ్చాను. ముగింపులకు వచ్చాను. 5 మాటలు విన్నాం. ఎన్ని మాటలు? 5 మాటలు. మీరెవరితో ఒప్పుకుంటున్నారు? మేము ఒప్పుకొని, చెప్పుకొని, రాసుకొని, నిబంధన చేసుకొని రాసుకున్నారట. ఎవరితో? ఇప్పుడు మీరు ఎవరితో ఒప్పుకోవాలి? దేవునితో ఒప్పుకోండి, దేవుని దగ్గర చెప్పుకోండి, దేవునితో నిబంధన చేయండి. అవసరమైతే ఒక డైరీలో రాసుకొని ప్రార్థన చేయండి. ఏ విషయాలు? యెహోవా ధర్మశాస్త్రమును మేము అనుసరించి నడుస్తాం. వాక్యం వింటాం, వాక్య ప్రకారంగా నడుచుకుంటాం. మేము అన్యులతో సహవాసము చెయ్యం, మాట్లాడతాం, వారి క్రియలు మాత్రం మేము చెయ్యము. విశ్రాంతి దినము వారికి, పునరుత్థాన దినము మనకు. ప్రతి ఆదివారము కుటుంబాలతో కలిసి మేము వస్తాము. మందిర పని విషయాల్లో నాకు ఏ పని అయితే అందుతుందో ఆ పని నేను చేస్తాను. చివరిగా దేవుడు ఇచ్చిన దాంట్లోనే దేవునికి ఇచ్చుకుంటామని ఈ 5 మనము చేస్తే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవిస్తాము. హల్లెలూయా. అంత మాత్రం కాదు, మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని దీవిస్తాడు. అనేక మందికి దీవెనకరమైన కుటుంబముగా మనలను చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. అలా చేద్దామా? అందరూ తీర్మానం చేసుకుందాం. అందరూ తలలు వచ్చండి, కళ్ళు మూసుకుందాం. ఈ మాటలు దేవుడు తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును సర్వశక్తి కృపనేది కరుణా సంపన్న కృపల మా దేవ, మీ పరిశుద్ధ పాదాలకు ఆధార వందనం స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథం నుంచి మీరు చెప్పిన 5 మాటలు, 5 చదువుతున్న విషయాల్లో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభా, ఇదిగో ప్రభా, యూదులు అప్పుడు ఒప్పుకొని, చెప్పుకొని, స్థిరంగా నిబంధన చేసుకుని వ్రాయించుకున్న విషయాలు వారు ఏ విధంగా వాటిని పాటించారో, గైకొన్నారో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటు రీతిగా మేము కూడా వాటిని ఇదిగో ప్రభా గైకొంటూ సహాయం చేయమని కూడా అడుగుతున్నాం. చెప్పబడిన వాక్యాలు మా హృదయంలో ఫలించుట్లో సహాయం చేయండి. వాక్య రీతిగా నడుచుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. మా ప్రభా మీకు స్తోత్రాలు అయ్యేసాయమని కానీ మీరు మెరుగుపరుచుకొని మీరు చెప్పిన యొక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి యొక్క పరిచర్యను ఇంకా బాగా ఆశీర్వాదకరంగా చేయమని కూడా అడుగుతున్నాం. వారి కుటుంబాన్ని ఇదిగో ప్రభు వారి అవసరతలన్నింటిని కూడా తీర్చి మీరు మహిమ పొందమని కూడా అడుగుతున్నాం. అనేక మంది రక్షణార్థమై ఆ పరిచర్యలో సహాయం చేయండి. మా ప్రభు మీ స్తోత్ర మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మరోసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మంచి నేలను పడిన విత్తనముల వలె అవి మా హృదయంలో ఫలిస్తూ రాబోయే దినాల్లో మా ప్రభా ఆ రీతిగా మేము నడుచుకున్నట్లు సహాయం చేయమని కోరుతున్నాం. మీకు వందనాలు చెల్లించుకుంటూ చేరవచ్చిన సంఘాన్ని అంతటిని కూడా మరోసారి నీ చేతులు సమర్పించుకుంటున్నాం. మరోసారి ఈ విధంగా కూడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే పర్యంతరం మీరు మాతో ఉండి
నడిపించమని కూడా అడుగుచు ఎక్కువ దినపులు మా కొరకే తిరిగి రానున్న నజరేడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడతాం, పరలోక ప్రార్థన చేస్తున్నాం. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసినంత ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడుని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవన్నా తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం, నడిపింపు, దీవెన మనకును సకల పరిశుద్ధులకును ఈ దినము దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి, సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలకు, అలాగే అయ్యగారి యొక్క పాప, అల్లుడు, వీరి పరిచయం అంతటికి సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ నా మీద వర్షింపజేయుమి